లిటిల్ బ్రదర్ మూవీ రివ్యూ నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇక మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే లిటిల్ బ్రదర్ డైరెక్టర్ బై మ్యాక్స్ స్పైసర్. ఈయన కిందటి సినిమా ఇంగ్రిడ్ గోస్ వెస్ట్ తోనే ఫేమస్ అయ్యాడు. ఈ మూవీ రన్ టైం వచ్చేసి అరౌండ్ 1 hour 42 minutes అయితే ఉంటుంది. నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. మూవీ R-rated అని ముందే చెప్పాను. అడల్ట్ జోక్స్ అండ్ మెచ్యూర్ కామెడీ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. కిడ్స్ తో చూసే ముందు ఈ పాయింట్స్ అయితే కన్సిడర్ చేయండి. స్టోరీ విషయానికి వచ్చేస్తే ఈ మూవీలో జాన్సీనా రోడ్ అనే సక్సెస్ఫుల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ కనిపిస్తాడు. తన లైఫ్ ని చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసేటట్టు మెయింటైన్ చేస్తూ ఉంటాడు. కానీ తన లైఫ్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక మార్కస్ అనే లిటిల్ బ్రదర్ వస్తాడు. ఈ క్యారెక్టర్ చేసింది కమెడియన్ ఎరిక్ ఆండ్రే. ఆ క్యారెక్టర్ చాలా ఎక్సెంట్రిక్ గా వెరైటీగా ఉంటుంది. అప్పటి నుండి రూట్ లైఫ్ కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. బ్రదర్స్ మధ్య రిలేషన్షిప్, దాని చుట్టూ ఉండే కామెడీ ఎమోషన్స్ తో స్టోరీ నడుస్తుంది. మిచెల్ మెనాహెన్, క్రిస్టోఫర్ మెలోనిల్ లాంటి వాళ్ళు కూడా సపోర్టింగ్ రోల్స్ లో కనిపిస్తారు. సో నాకైతే మూవీ యావరేజ్ వన్ టైం వాచబుల్ అనిపించింది. లిటిల్ బ్రదర్ ఒక సింపుల్ కామెడీ ఫ్యామిలీ డ్రామా. ఈ మూవీలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయితే జాన్సన్ అండ్ ఎరిక్ ఆండ్రే కాంబినేషన్. సో వాళ్ళిద్దరి అపోజిట్ పర్సనాలిటీల వల్ల కొన్ని సీన్స్ ఎంటర్టైనింగ్ గా అనిపిస్తాయి. సో ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి టైం తీసుకుంటారు. సెకండ్ హాఫ్ ఎమోషనల్ మూమెంట్స్ అండ్ కామెడీ బెటర్ గా వర్క్ అవుతాయి. సో కానీ మూవీ చాలా ఫ్రెష్ కాన్సెప్ట్ లాగా స్టార్ట్ అయినా గానీ కొన్ని ప్లేసెస్ లో ప్రేటబుల్ గా అనిపిస్తుంది. సో కామెడీ అందరికి కనెక్ట్ అవ్వకపోవచ్చు. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే జాన్సీనా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశాడు. ఎరిక్ ఆండ్రే కామెడీ టైమింగ్ చాలా బాగా వర్క్ అయింది. అదర్ రిలేషన్షిప్ ఎమోషన్ కూడా వర్కౌట్ అయింది. సో ఏదైనా వన్ టైం వాచ్ ఫీలింగ్ అయితే ఈజీగానే కలిగిద్ది. ఇద్దరి మధ్య గుడ్ కెమిస్ట్రీ అయితే బాగా వర్కౌట్ అయింది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే కొన్ని జోక్స్ ఓవర్ గా ఉంటాయి. స్టోరీ ప్రేటబుల్ గా ఉంటుంది. పేస్ కొన్ని చోట్ల స్లోగా అనిపిస్తుంది. సో ఇక బీజిఎం కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ కి సపోర్ట్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ సింపుల్ గా ఉంటుంది. విజువల్స్ కన్నా క్యారెక్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. సో ఈ మూవీ అయితే వన్ టైం వాచబుల్. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. లిటిల్ బ్రదర్ ఒక పర్ఫెక్ట్ కామెడీ మూవీ కాదు, కానీ జాన్సన్ ఎరిక్ ఆండ్రే కెమిస్ట్రీ వల్ల ఒక డీసెంట్ టైం పాస్ అయితే అయింది. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ గైస్.